Hi guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction Coach. మన వర్డ్స్ ఎంతో పవర్ఫుల్ అండి. మనం ఏదైతే చెప్తామో, ఏదైతే ఆలోచిస్తామో అది మన లైఫ్లో మళ్ళీ మనం మేనిఫెస్ట్ చేస్తామో బై లా ఆఫ్ అట్రాక్షన్. సో మనం ఎప్పుడైతే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తామో, అంటే బ్లేమ్ గేమ్ గురించి తెలుసుకుందాము. బ్లేమ్ గేమ్ అంటే మనం వేరే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం లేదా బ్లేమ్ చేయడం, వేరే వాళ్ళ మీద తోసేయడం. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం ఏమనుకుంటాం, అవతల వాళ్ళ మీద తోసేసామని. కానీ మనం మన లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ని 3 టైం మల్టిప్లై అయ్యి మన లైఫ్లోకి వస్తాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మీరు చిన్న చిన్న వాటికి కూడా కంప్లైంట్ లేదా బ్లేమ్ చేస్తారో మన లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్గా మనం ఫేస్ చేస్తాము. ఫస్ట్ పాయింట్. అండ్ చిన్న చిన్న వాటికి కూడా మనం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తే యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్స్ని, అలాంటి కంప్లైంట్స్ని క్రియేట్ చేస్తుంది. మీరు కంప్లైంట్ చేయడానికి మరీ క్రియేట్ చేస్తుంది. కూరగాయల వాళ్ళ దగ్గర నుంచి, పాల వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ప్రతి ఒక్కరి మీద మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు మీరు కంప్లైంట్ చేసేటట్టు యూనివర్స్ సిచ్యువేషన్స్ని, సర్కమ్స్టాన్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో మనము అనుకుంటాం మనం వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తున్నామని. ప్రతి ఒక్క కంప్లైంట్ మనకి 3 టైమ్స్ మల్టిప్లై అయ్యి మన లైఫ్లోకి వస్తే, అలాంటి ఎన్ని కంప్లైంట్స్ ఇస్తామో, ఎన్ని 3 టైమ్స్ మల్టిప్లై వస్తే మన లైఫ్లో మనమే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం. మనం మన గవర్నమెంట్ గురించి కంప్లైంట్ చేస్తాం, ఆఫీస్ వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తాం, మన హస్బెండ్ గురించి కంప్లైంట్ చేస్తాం, పిల్లల గురించి కంప్లైంట్ చేస్తాం, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తాం. సో మీరు ఒక్కసారి మొదలు పెడితే యూనివర్స్ మళ్ళీ అవే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ లేదా బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళే తిరిగి మనల్ని కంప్లైంట్ కానీ బ్లేమ్ కానీ చేయనక్కర్లేదు. మనం వేరే వాళ్ళ ద్వారా నుంచి కూడా రావచ్చు. మనకెంతో ఇష్టమైన వాళ్ళే మనకి కంప్లైంట్ చేయొచ్చు, బ్లేమ్ చేయొచ్చు. అర్థమైందా? సో వీళ్ళే వస్తారు, మళ్ళీ వీళ్ళే చెప్తారు అన్నది లేదు. అలాంటి రూల్స్ ఏం లేవు. వేరే వాళ్ళ ద్వారా కూడా రావచ్చు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఇంకొకటి ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ కంప్లైంట్స్ ఇన్ ఆల్ అదర్ పర్సన్స్, యూ కెన్ సీ ఆల్ ద పాజిటివ్ థింగ్స్ ఇన్ దెమ్. మీరు ఏవేవైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో వాళ్ళలో ప్రతి ఒక్క మనిషిలో పాజిటివ్ షేడ్ ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది. సో మీరు నెగిటివ్ని ఇగ్నోర్ చేసేసి పాజిటివ్ మీద ఫోకస్ పెడితే మన లైఫ్లో కూడా అవే మనం అట్రాక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరి మీద కాలే నిప్పులు తీసుకొని వేయాలనుకోండి. ఫస్ట్ మనం అది చేతిలో పట్టుకోవాలి, మన చెయ్యి కాలాలి, తర్వాతనే వేరే వాళ్ళ మీద వేయాలి. అలాగే మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ని ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మన రిలేషన్షిప్స్ మంచిగా ఉండవు. మీరు ఎవరి మీద అయితే చెప్తున్నారో వాళ్ళతో మన రిలేషన్ బాగోదు. అది ఏ వస్తువు, ఒకవేళ నాన్ లివింగ్ థింగ్ అయినా సరే లేదా మనుషులైనా సరే, వాళ్ళతో మన రిలేషన్ మంచిగా ఉండదు. కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ బ్యాక్ ఫ్యూచర్లో వెళ్ళి అన్నీ ఆలోచించుకోండి. నేను ఎవరెవరి మీద ఇచ్చా, ఎలా జరిగింది అని చెప్పి, నేను చేశాను, నాకు తెలిసి వచ్చింది. ఇదే మనం ఆపోజిట్ కూడా చేయొచ్చు. ఎలా చేయవచ్చు అంటే, మనకి ఏవైతే ఇష్టమో, ఎవరెవరైతే ఇష్టం లేని వాళ్ళ గురించి వదిలేద్దాం. మనుషులైతే ఎవరెవరు ఇష్టమో వాళ్ళల్లో ఉన్న మంచి గురించి మనం ఒక్కసారి ఆలోచించుకొని ఒక స్మైల్ తెచ్చుకుందాం. మీకు ఇష్టం లేని వాళ్ళు గుర్తొస్తే కూడా వాళ్ళ మంచిని చూడండి, వాళ్ళ చెడుని ఇగ్నోర్ చేయండి, అసలు పట్టించుకోవద్దు. మీకు ఏవేవైతే ఇష్టమో వాటిని గుర్తు చేసుకోండి. స్టార్ట్ లవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడైతే లవ్ చేయడం స్టార్ట్ చేస్తారో
యూనివర్స్ ఏమనుకుంటుంది, వీళ్ళకి ఇదే ఇష్టమేమో. సో మన లైఫ్లో అన్నీ అలాంటి సర్కమ్స్టెన్సెస్, అలాంటి ఈవెంట్స్, అలాంటి పీపుల్ అందరూ వస్తారు. మనకి ఏవైతే జరగట్లేదో పనులు అవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బ్లేమ్ గేమ్ చేయడం వల్ల ఏమీ రాదు. మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఇంట్లో వాతావరణం డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ అయిపోతారు. అవునా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇంకొకటి మనం ఏం చేస్తామంటే, వేరే వాళ్ళు మన మీద రాళ్ళు వేస్తున్నారా లేదా తిడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారంటే మనం ప్రశాంతంగా ఉండాలి. నేను నిన్న మా ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళాను. అనుకోకుండానే ఏమీ జరగలేదు అక్కడ. చిన్న విషయానికి అవతల వాళ్ళు గొడవ చేసేసి నా మీద ఎక్కేసి ఎలా పడితే అలా తిడుతూ ఉంటే ఫస్ట్ నేను ఊరికే చూస్తున్నాను, ఏం చేయాలి నాకు అర్థం కాల. సెకండ్ థింగ్ నాకు అనిపించింది, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. థర్డ్ థింగ్ ఏమనిపించిందంటే, ఈమెకు కూడా నేను ఎప్పుడో చేసినట్టున్నా, నాకు గుర్తులేదు. అందుకే ఈరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా చిన్న మ్యాటర్కి నా మీద ఎక్కుతున్నారు అని అనిపించింది అన్నమాట. నేనేం చేశాను, ఆ టైంలో చాలా కామ్గా ఉన్నాను. ఆర్డర్ చేసిన ఫుడ్ని ప్యాక్ చేసుకున్నాం, ఎందుకంటే మూడ్ పాడైపోయింది అందరిది. ఫుడ్ని ప్యాక్ చేసుకొని ఇళ్ళకి వచ్చేసాము. అండ్ ఆ తర్వాత కూడా నేను చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నాను. అండ్ మన మైండ్ చెప్తూ ఉంటుంది, వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అని. నా మైండ్ నాకు చెప్పిన ప్రతిసారి నేను దానికి సమాధానం ఇచ్చాను. ఇట్స్ ఓకే, అవతల వాళ్ళు చెప్తున్నారంటే సేమ్ లైన్ సేమ్ వర్డ్స్ నేను ఎప్పుడో ఒకసారి రిపీట్ చేసి ఉంటా, నాకు గుర్తు లేదు. మళ్ళీ నా మైండ్ మళ్ళీ అక్కడికి అదే సిచ్యువేషన్లోకి తీసుకెళ్తే నేను నా మైండ్ని వేరే చోట ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. లేదా కామెడీ వీడియోస్ చూశాను, బుక్స్ చదివాను, మ్యూజిక్ విన్నాను. సో ఆ దాంట్లో నుంచి బయటికి రావడం. మైండ్ టెండెన్సీ ఏంటి అంటే మనకి చిన్నదాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసి చూపిస్తుంది అన్నమాట. అది చిన్న పిల్లల మాదిరి. మనం దానికి సంధాయించుకోవాలి, లేదు నాన్న ఇలా ఇలా జరిగింది, జరిగితే జరిగింది, ఏమైంది అండ్ లేదు. మీరు మైండ్ చెప్తూ ఉంది, మీరు వింటూ ఉన్నారనుకోండి, ఒక పీక్ పాయింట్ వచ్చాక మనకి కోపం వస్తుంది. ఆహా, వాళ్ళు అట్లా చేశారా, ఇట్లా చేశారా. ఇంతకుముందు నాకేం హ్యాబిట్ ఉండిందంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వకముందు ఏదైనా గుర్తు వచ్చిందంటే అవతల వాళ్ళకి టక 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 ఫోన్ చేయడం, తిట్టేయడం. ఈ వాళ్ళు ఏమన్నా అంటే, నిన్న నువ్వు తిట్టినావు కదా, నేను ఈరోజు తిడుతున్నా, నిన్న నేనేం చెప్పలా కదా అని. బట్ నాకు నిన్న చాలా హ్యాపీగా అనిపించింది. నా రిమోట్ కంట్రోల్ని వాళ్ళ చేతిలో పెట్టలేదు. వాళ్ళు ఏ బటన్ వత్తుతే నేను అలా మారలేదు. నేను చాలా పీస్ఫుల్గా ఉన్నా, లోపల నా మైండ్ వెంటనే వాళ్ళని అటాక్ చేయడానికి రెడీగా ఉంటే నా మైండ్ని నేను కామ్ డౌన్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 3 వ్యక్తులు ఉంటారు, ఎవరో నాలుగో వాడు మనకు తెలీదు, గొడవ పడుతున్నాడు. అందులో మన 3 ఫ్రెండ్స్లో ఒకడు వాడిని కొట్టడానికి లేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, పో పో కొట్టు పో అంటామా, వాళ్ళని పట్టుకుంటాం మనం కదా. అలాగే నా మైండ్ కూడా రెడీగా ఉన్నింది ఫైట్ చేయడానికి. నేను దాన్ని పట్టుకున్నాను, నేను దాన్ని సంధాయించాను, కామ్ డౌన్ చేశాను. అండ్ నా బాడీ లాంగ్వేజ్ని కూడా కామ్గా పెట్టాను. నన్ను నేను చాలా అప్రిషియేట్ చేసుకున్నాను, నేను ఇంప్రూవ్ అవుతున్నానని నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా గొప్ప గిఫ్ట్ నాకు నేను ఇచ్చుకున్నట్టు అనిపించింది నాకు. మీరు కూడా వేరే వాళ్ళ చేతిలో మన రిమోట్ని పెట్టకూడదు. వాళ్ళు వచ్చి యాంగర్ బటన్ వత్తుతే మనం కోప్పడడం, వాళ్ళు వచ్చి ప్రేమ చూపిస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం ఎందుకండి? ఒకరి చేతిలో నాకు రెస్పెక్ట్ ఇవ్వు, నాకు లవ్ ఇవ్వు, నాకు కేర్ చెయ్యి, నా ఫోన్ ఎత్తవేంటి, నా మెసేజ్కి రిప్లై ఇవ్వేంటి, వాళ్ళకి ఎప్పుడు ఫోన్లు చేయడం వాళ్ళ మీద ఫోకస్ పెట్టే సగం టైం మీ మీద మీరు ఫోకస్ పెట్టుకుంటే మీ లైఫ్ ఎంతో బాగుపడుతుంది. అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గరే ఉంటుంది. మనం అవతల వాళ్ళని ఎంత బతిమిలాడతామో అంత దిగజారిపోతాం, అంత చులకన అవుతాం. ఉంటుందిలే, ఉంటాడులే, ఎక్కడ పోతారు, పడి ఉంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు ఫోన్ చేస్తే మనం అవైలబుల్గా ఉండడం,
ఏమి వాళ్ళు బిజీ ఉన్నప్పుడు మీరు బేకారా, ఇంట్లో ఊరికే పడి ఉంటారా? లేకపోతే వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా వాళ్ళ కోసం ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసి అంత హార్ట్ఫుల్గా వాళ్ళతో మాట్లాడడం ఎందుకు అంత అవసరం? ఎప్పుడైతే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదో మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అవసరం లేదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ మనం పెడుతున్నాము, మనం వాళ్ళ ముందు దిగజారి వాళ్ళని అడుక్కొని వాళ్ళ టైము, వాళ్ళ లవ్, వాళ్ళ కేరు అలాంటి అవసరమే మనకు లేదు. మీకు మీరే లవ్ చేయండి, మీకు మీరే కేర్ చేయండి, మీకు మీరే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీకు తెలుసా, నేను ఒక్కదాన్నే థియేటర్కి వెళ్ళి లాస్ట్ ఫ్రైడే సత్యభామ మూవీ చూసొచ్చా. నేను ఒక్కదాన్ని. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. నేను ఒక్కటే వెళ్తే ఎలా ఉంటుంది? మనం వేరే వాళ్ళ కంపెనీ కోరుకుంటాం, వేరే వాళ్ళతో ఉండడానికి చూస్తాం. మనం ఎప్పుడైనా మనతో మనం ఉన్నామా? మన కంపెనీ మనం కోరుకున్నామా? ఎప్పుడు భయపడతాం. ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది మనకి. అయితే ఫోన్ కాల్ చేసి మాట్లాడుతుంటాం, లేదా బయటికి వెళ్ళిపోతుంటాం, లేదా చుట్టూ మనుషులు ఉండాల్సిందే. ఒక్కళ్ళే ఉండడం అస్సలు ఇష్టపడం. ఎందుకు అంటే మీలో నెగిటివిటీ, యాంగర్, భయం, జెలసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు వీటిని జయిస్తారో మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకరి ముందు మనం బెగ్ చేసుకొని వాళ్ళ టైంని, కేర్ని, లవ్ని ఎన్ని రోజులు తీసుకుంటారు మీరు? అవతలోడికి ఇష్టమే లేదు, మనమేమో ఫోర్స్ చేసి తీసుకుంటాం. ఎన్ని రోజులు నడుస్తుంది ఇలా? ఒక రిలేషన్షిప్ అంటే ఒక హ్యాపీనెస్ కోసం మనం ఒక రిలేషన్షిప్లోకి వస్తాము. అదే రిలేషన్షిప్ మీకు దుఃఖాన్ని ఇస్తుంది అంటే అలాంటి రిలేషన్షిప్ వద్దు. కట్ చేసేయండి. ఆ రిలేషన్షిప్ మనకి అవసరమే లేదు. ప్రతిసారి అడుక్కోవడం అవసరమే లేదు. మీరు ఒకసారి మెసేజ్ చేశారు, ఆ వ్యక్తి కావాలని చూడలేదా, లేకపోతే కావాలని రిప్లై ఇవ్వలేదా, మీకే తెలుస్తుంది. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వసారి కూడా చూడండి. 4వసారి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను బిజీగా ఉన్నా అంటే మీరు బిజీ అయిపోండి. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీరు అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. యూ టూ కెన్ సే ఐఎమ్ బిజీ అని చెప్పి. అప్పుడే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఎక్కువ మన లైఫ్లో ఇంకొకటి లేనే లేదు. ఒకరిని బతిమిలాడుకోవడానికి మనము పుట్టలేదు. మనం ఎప్పుడు మనం ఇవ్వాలండి అవతల వాళ్ళకి ప్రేమ, కేర్, లవ్. ఒకరు మనకిచ్చేదేంటి? మిమ్మల్ని మీరు గిఫ్ట్ చేసుకోండి. అవతల వాళ్ళ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ, టైం కానీ, ఫోకస్ కానీ అదంతా మన మీద మనం పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అవతల వాళ్ళకి అదే ఇస్తాము. వేరే వాళ్ళ వల్ల మనం డిస్టర్బ్ అవుతాం. ఆ చిరాకు తెచ్చి మన అమ్మ మీద, నాన్న మీద, ఇంకొకళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. పెళ్ళైన వాళ్ళైతే భార్య మీద చూపిస్తాం, భార్య పిల్లల మీద చూపిస్తుంది, పిల్లలు ఎక్కడ పోయి చూపించుకోవాలి కదా. సో చాలా లింక్స్ ఉన్నాయన్నమాట, చైన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.